హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ వచ్చేసి 6వ తరగతి దుర్వా అనేటువంటి బుక్ని మనము చూడబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి కలం. శిక్షణ బిందు. ఈ యొక్క లెసన్లో ఇచ్చినటువంటి అక్షరాలు ఏమేమిటి అనేది చూద్దాము. ఆ తర్వాత వచ్చేసి ఆకి ఏ విధంగా రాస్తామనేటువంటిది. తర్వాత వచ్చేసి ఖ, లా, మా, రా, నా అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ అనార్, ఆ, నా, రా, అనార్. ఆమ్, ఆ, మా, ఆమ్. మకాన్, మా, కా, నా, మకాన్. నల్, నా, లా, నల్. తర్వాత మనకు కొన్ని గుడింతాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గుడింతాలని మనం ఏం చెప్తామంటే బారక్కడి అని అంటాము. హిందీలో వచ్చేసి బారక్కడి అని అంటాము. క, కా, ల, లా, మ, మా, ర, రా, న, నా, అ, ఆ అనేటువంటి మనము ఈ యొక్క గుర్తులు అనేటువంటిది, ఈ యొక్క గుడింతాలు అనేటువంటిది మనము ఈ యొక్క లెసన్ ద్వారా మనము నేర్చుకోబోతున్నాము. ఈ యొక్క పాఠంలో మనం వచ్చేసి జస్ట్ రీడింగ్ వరకు నేర్చుకుందాము. తర్వాత వచ్చేసి వాటికి మీనింగ్స్ అనేటువంటిది నేను తర్వాత నోట్స్ చెప్పేటప్పుడు చూద్దాము. సునో ఔర్ బోలో, ఇవి చూడండి, వినండి. ముందు ఆ యొక్క ఏ విధంగా పలకాలనేటువంటిది చూద్దాము. ఆమ్, కామ్, నల్, నామ్, దామ్, కాన్, నాక్, మాల్, లాల్, గాల్, కాలా, నాలా, మాలా, మామా, నానా, అనార్, కమల్, కలం, నమక్, కదం, కమరా, కమలా, కమాన్, మకాన్, సమాన్. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను వచ్చేసి నీచే దియే గయే వర్ణం కో లిఖనే కా అభ్యాస్ కరో. ఇక్కడ మీకు కాపీ రైటింగ్గా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా మనం వచ్చేసి తెలుసుకుందాము. తర్వాత వచ్చేసి రాసేది అనేటువంటి చెప్పేటప్పుడు, నోట్స్ చెప్పేటప్పుడు మనం చూద్దాము. అ, ఆ, క, ల, మ, ర, న అనేటువంటి అక్షరాలు మనము ఇక్కడ చూసామన్నమాట. ఇక్కడ వచ్చేసి చిత్రంకే అధూరే నామ్ పూరే కరో అని ఇచ్చినారు. ఇక్కడ మనకు వచ్చేసి సగం అక్షరాలు అంటే పదాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పదాలని పూర్తి చేయండి అని అర్థము. నాక్ అంటే ముక్కు, మాల అంటే దండ, తర్వాత వచ్చేసి పూలమాల, మకాన్ అంటే ఇల్లు. ఇక్కడ చూడండి, గడే మే సే वर्ण एवं मात्रा को चुनकर सार्थक शब्द बनाओ और नीचे लिखो. जैसे नल, कलम, 2 वर्ण वाले शब्द. 2 అక్షరాలైనటువంటి శబ్దాలు. తర్వాత వచ్చేసి 3 వర్ణ వాలే శబ్ద అనేటువంటిది ఈ యొక్క కుండలో నుంచి కొన్ని పదాలు రాసి మనము రాయాలి. 3 పదాలుగా రాయండి. ఇక్కడ చూడండి, మౌఖిక పాఠ అంటే మనం మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు అనేటువంటిది ఏ విధంగా మాట్లాడతాము, చిన్న చిన్న వాక్యాలుగా ఏ విధంగా నేర్పించాలనేటువంటిది ఈ యొక్క ఫస్ట్ లెసన్లో మనకు చెప్పడం జరిగింది. అధ్యాపక వాక్య బోలేంగే ఔర్ విద్యార్థి సునేంగే. ఆ యొక్క వాక్యాలని చదువుతారు, తర్వాత పిల్లలు వచ్చేసి చెప్పండి అని అంటున్నారు. ఇక్కడ వచ్చేసి యహ్ వహ్ క్యా హై, వహ్ యహ్ కలం హై అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వాటికి వచ్చేసి మనము మీనింగ్స్ అనేటువంటిది తర్వాత నోట్స్ చెప్పేటప్పుడు చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం చూద్దాము. యహ్ కలం హై, యహ్ ఆమ్ హై. సో ఈ విధంగా మనకు బొమ్మలు ఇచ్చి దాని సెంటెన్స్ కూడా మనం నేర్చుకోబోతున్నాము. యహ్ కలం హై, యహ్ ఆమ్ హై, యహ్ మకాన్ హై, యహ్ కమరా హై. ఇది ఒక గది అనమాట. వీటిని రిపీట్ చేయమని చెప్తూ ఉన్నారనమాట. యహ్ కలం హై, यह मकान है, यह कलम है, यह मकान है, यह अनार है, यह खान है, यह कमरा है. అంటే ఇక్కడ టీచర్ చెప్పేటప్పుడు విద్యార్థులు కూడా ఏ విధంగా చెప్పాలనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కొక్కటి పదాన్ని ఏ విధంగా చదవాలనేటువంటిది చెప్పింది విని దాన్ని పలకండి.
ఇక్కడ యహ అంటే ఏంటి అనేటువంటిది, యహ్ వహ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కదా, వాటి గురించి తెలుసుకుందాం. दूर की वस्तुओं की ओर संकेत करते हुए అధ్యాపక వహ్ హై వాక్యం కా అభ్యాస్ కరాయే. ఇప్పుడు వచ్చేసి దగ్గరగా ఉన్నటువంటి వాటిని వచ్చేసి యహ అనేటువంటిది ఉపయోగిస్తాము, దూరముగా ఉన్నటువంటి వస్తువులని చెప్పేటప్పుడు వహ అనేటువంటిది ఉపయోగిస్తాము. దాని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి తర్వాత మనము నోట్స్ చెప్పేటప్పుడు చూద్దాము. వహ కలం హై, వహ అనార్ హై, వహ మకాన్ హై, వహ కమరా హై ఆది. తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. టీచర్ అడుగుతున్నారు అనమాట, యహ క్యా హై, ఇది ఏంటి అని అడుగుతున్నారు. విద్యార్థులు ఏం చెప్తున్నారు, యహ కలం హై అని చెప్తున్నారు, ఇది ఒక పేనా అంటే దగ్గరలో ఉంది కాబట్టి. అదే ఇక్కడ కొళాయి వచ్చేసి ట్యాప్ వచ్చేసి చాలా దూరంలో ఉంది, సో వహ క్యా హై అని అడుగుతున్నారు. వహ నల్ హై, ఇది వచ్చేసి ఒక కొళాయి ట్యాప్ అనమాట. సో ఈ విధంగా మనము ఇంగ్లీష్లోను తెలుగులోను మనము తర్వాత లెసన్ క్లారిటీగా మనము తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.